హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అధికారంలోకి రాకముందు ఎలక్షన్స్ కు ముందు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరూ ప్రజలకు ఇచ్చిన హామీలు అద్భుతంగా ఇచ్చారు. సూపర్ 6 లని అదని ఇదని. అది కాకుండా బాండ్లు ఇచ్చారు, అగ్రిమెంట్లు ఇచ్చారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు. కరెంటు బిల్లులు పెంచనన్నారు, కానీ కరెంటు బిల్లులు పెంచనన్న దగ్గర పెంచకుండా ఉన్నా పర్లేదు, తగ్గించకుండా ఉన్నా పర్లేదు, కానీ బీభత్సంగా కరెంటు బిల్లు పెంచారు. లోకేష్ గారు అయితే 4 అడుగులు ముందుకేసి కర్ణాటకలో పెట్రోల్ రేట్లు ఎలాగున్నాయి, ఆంధ్రాలో పెట్రోల్ రేట్లు ఎలాగున్నాయి, ఆ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మీద ఎటువంటి భారం పడుతుంది, తద్వారా నిత్యావసర ధరల రేట్లు ఎలా పెరుగుతాయి, అసలు అధికారంలోకి రాగానే పెట్రోల్ రేట్లు ఏ విధంగా తగ్గిస్తాం, ఎంత రేంజ్లో తగ్గిస్తామంటూ ఒక కాలేజీ లెక్చరర్ లాగా నోచుకొచ్చినట్టు, అంటే వాళ్ళు కొద్దిగా పద్ధతిగా సబ్జెక్ట్ చెప్తారు. ఈయన సబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ ని తిప్పి చెప్పడం జరిగింది. అయితే వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు లోకేష్ అన్నట్టుగా ఇప్పటికీ ఆయన చెప్పింది ఏది జరగలేదు. నిజం చెప్పాలంటే పెట్రోల్ రేట్లు తగ్గకపోగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చూసుకున్న ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈ విషయమై భూమన అభినయ్ రెడ్డి తన మాట్లాడిన మాటలు సీరియస్ గా తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అటు కర్ణాటక వెళ్ళి పెట్రోల్ బంకుల్లో ప్రైసెస్ ఎలాగ ఉన్నాయి, అదేవిధంగా గతంలో ఎక్కడైతే లోకేష్ పెట్రోల్ పంపులోకి వెళ్ళి ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేసి ఎద్దేవా చేసి తగ్గిస్తారని మాట్లాడారు, అదే పెట్రోల్ బంకులకి వెళ్ళి లోకేష్ పరువుని నిలువున తీసి పడనవడం జరిగింది. సరే ఆ వీడియో చూడండి. ఒక 1000 రూపాయలకి డీజిల్ కొట్టిస్తారా? లోకేష్ గారు వచ్చింది ఈ పెట్రోల్ బంకే కదా. ఒక్క నిమిషం. 91 కదా, 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? అవి పట్టుకో. 91 డీజిల్ 91.27 పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఓకే, బిల్ ఇస్తావా? 9779 AP03 VD BUనా? కార్ నెంబర్ చెప్పా. 9779. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు
ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇటు డీజిల్ ఎక్కడుందా? కొంచెం చాలా డీజిల్ ఉందా? ఎవరు ఒక 1000 రూపీస్ డీజిల్ కొట్టరా? కానీ 98.16 అయిపోయిందా? బిల్ వేసి చేస్తారా? యా 98.16 110.26 బిల్ ఇచ్చేసి పట్టుకున్నా. లోకేష్ గారు, ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. చూశారు కదా, నోటికి ఎంత వస్తే అంత వాగారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి మాటలు కూడా మాట్లాడట్లేదు. మేము అధికారంలోకి వచ్చాగానే డబ్బులు లేవు, పేద దేశంగా ఉంది, సరిపోవట్లేదు, అది ఇదని మాట్లాడి ఇప్పుడు పథకాలు ఇచ్చేసామని చెప్తున్నారు. అన్ని పథకాలు ఇచ్చేసాం, అసలు అద్భుతంగా చేసాం, బీసీలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. నిన్న మహానాడులో బీసీకి అన్యాయం చేశాడని ఒక ఆవిడ మాట్లాడు. అప్పుడు అక్కడ ఎవడు లేడని కూడా చెప్పు తీసుకుని కొట్టేవాడు. వీళ్ళేం గొప్ప చేశారు, బీసీలకు చెప్పలేదు. ఇంకా ఒక్కొక్కడు ఒక విధంగా రెచ్చిపోయి మాట్లాడి ఇప్పుడు భూమన అభినయ్ రెడ్డి ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి పెట్రోల్ ప్రైసెస్ పైన చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడో, అలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ప్రూఫ్స్ తో మాట్లాడతాడో, అలా ఎవరైతే ఆధారాలతో మాట్లాడతారో అలా వైఎస్ఆర్సీపీని టచ్ చేసే దమ్ము, కాదని ముందుకెళ్లే దమ్ము, అంతకన్నా గొప్పగా ప్రజెంట్ చేసే సత్తా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లేదు. అభినయ్ రెడ్డి గతంలో
తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో ఉన్నటువంటి తిరుపతి మొత్తంలో ఉన్నటువంటి మద్యం షాపులు పొద్దున్నే 5:30కే ఓపెన్ అవుతున్నాయి. ఎవరైతే భక్తులు తిరుపతి వచ్చారో వాళ్ళు దేవుని కంటే ముందు మత్తులో మునిగి తేలుతున్నారు. ఆ తర్వాతే టెంపుల్కి వెళ్తున్నారు. అందుకోసమే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అందుకోసమే చాలా అనర్థాలు జరుగుతున్నాయి అంటూ తిరుపతిలో ఉన్నటువంటి మద్యం షాపుల పైన ఒక కథనం చేయడం జరిగింది. అంతకుముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది ఒక వీధి నాటకం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఒక వాట్సాప్ లింకును పంపించి ఆ హామీలు ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత లాస్ ఉందో అనేసి అమ్మఒడి దగ్గర నుంచి రైతు బంధు దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని లెక్కేసి చూపించే విధంగా వాట్సాప్ లో ఒక లింక్ షేర్ చేయడం జరిగింది. ఇలా భూమ్న అభినయ్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ తో ప్రతిసారి కూటమి గుండెల్లో నిద్రపోతూ ఉన్నాడు. నిజంగా చెప్పంటే ఇవి ఇట్లా ఉండాలరా వర్ధమాన నాయకుడు కాబోయే నాయకుడు అని అనుకునే విధంగా ఆయన ప్రవర్తన. ఇటువంటివి లోకేష్ కల్లో కూడా ఊహించినటువంటి గొప్ప గొప్ప ఆలోచనతో ప్రభుత్వాన్ని ఎరకాటన పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ గొప్పతనాన్ని రోజు 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 ప్రవర్తమానంగా పైకి తీసుకెళ్తూ ఉన్నాడు భూమ్న అభినయ్ రెడ్డి. వాట్సాప్ టు భూమ్న అభినయ్ రెడ్డి వాస్తవాలని ప్రజలకి తెలిసేలా మీరు చేస్తున్న ప్రయత్నం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.